ఏబీకి ప్యారలల్గా సిడి ఉందని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి మనము? ఈ ఏబీకి ఈ సిడికి ప్యారలల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఈ ఆల్ఫా ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది, ఇది ఒక యాంగిల్, ఈ యాంగిల్ని ఎక్స్ అనుకోవాలి, ఈ యాంగిల్నేమో వై అనుకోవాలి. ఈ ఆల్ఫా ఈ ఎక్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ రెండు యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180. కాబట్టి ఎక్స్ ప్లస్ ఆల్ఫా దట్ ఈక్వల్ టు 180 అనమాట, 180 డిగ్రీస్. అదేవిధంగా ఈ వై బేటాను కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. వై ప్లస్ బేటా ఈక్వల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఈ రెండు కూడా యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ బేటా దట్ ఈక్వల్ టు ఈ 180కి 180 కలిపితే 360. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వై అనే దానికి ఎక్స్ ప్లస్ వై అంటే ఈ టోటల్ యాంగిల్ అనమాట. ఈ టోటల్ యాంగిల్ ఈ గామా యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, దీని ప్లేస్లో గామా రాయొచ్చు. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దట్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది 360 రావడం.